శ్రీ శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం యతయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని చెప్తూ కాళహస్తిలోను అక్కడ చెట్టులు జంగమశైల జంగమత్తలు కొండలు ఉన్నాయట. ఆ కొండలు లో చెట్లు కూడా జంగమతరులు జంగమశైలు చరవృక్షాలు ఉన్నాయట అక్కడ. దాని గురించి ఎలా ఉన్నాయో కాళహస్తిలో చెప్దాం. అసలు వేలిపు కొమ్మలందు జరవృక్షములన్ వివరింపలేక ఉయ్యాలలు గట్టిగా ఆడిన వియల్లన దవ్వుగా పోయినన్ మహాండోలన మంది మున్నుతను తోడని కొప్పుల నుండి జారు రాలిన దివ్య పుష్ప నికరంబులను చొప్పున ఒత్తురిండ్లకు అక్కడ వెళ్ళి కాళహస్తిగిరికి అయితే అంటే అందున ఆ శ్రీకాళహస్తిగిరి ఎందు వేల్పు కొమ్మలు దేవతా స్త్రీలు అప్సరసలు. వేల్పు కొమ్మలు అంటే దేవతా స్త్రీలు అప్సరసలు చరవృక్షములను జంగమ తరువులను వివరింపలేక గుర్తుపట్టలేక ఉయ్యాలు కట్టి డోలు కట్టి ఆడి క్రీడింపగా అవి ఆ జంగమ వృక్షములు అల్లని మెల్లగా దవ్వుగా దూరముగా పోయినను అరుగగా మహత్తు ఆందోళమునందు అంది గొప్ప ఎగుట ఆటలాడటం వలన చాలా గొప్పగా పోగటం వలన గొప్ప కళవడవాడు పొంది ముందు పూర్వము తమతోనే కొప్పుల నుండి దమ్మిళ్ళము నుండి దువ్విన కేశముల నుండి జాలుగను వరుసగా రాలిన జారిపడిన కింద పడిన దివ్యందు పుట్టిన దివి భయం వత్ యత్ శబ్దాంతం అన్నమాట. పుష్పనికరంబులను పువ్వుల సమూహంలో యొక్క చొప్పున మార్గంబు త్రోవ చొప్పు అని ఆంధ్ర మహాభారతం కూడా చెప్పాడు. ఇండ్లకు గృహములకు వస్తారు తిరిగి అరుదింతులు వస్తారు. అంటే ఎవరైతే ఆ కాళహస్తిగిరి జంగమ వృక్షముల యొక్క ఆనవాళ్ళు పట్టలేక అప్సరసుల వాడికి ఉయ్యాలు కట్టి క్రీడింపగా ఆ జంగమ ఉయ్యాలు ఆ జంగమ వృక్షములు మెల్లమెల్లగా దూరంగా పోవను. వారికి కలవడపడి తమతోనే అంతకుముందు తన కొప్పుల నుండి జారిపడిన తా దేవతా పుష్పములను పట్టి త్రోవ తెలుసుకొని ఆ మార్గమున గృహములకు తిరిగి వస్తారు. చూసారా, చరవృక్షాలు జంగమ వృక్షములు కలమని చెప్పుడు చేత కాళహస్తిగిరి దేవతాత్మక అన్నమాట. శ్రీశైలంలో జంగమ వృక్షములు ఉన్నట్లు బసపురాణము చేసిన వర్ణ కింది అనుసరణ. జంగమశైలములు జంగమతరులు జంగమ గుల్మములు జంగములతలు అని బసపురాణం 211లో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు యాదవరాజుకి శివుడు యాదవరాజుకి చెప్పాడు అన్నమాట. యాదవరాజుకి శివుడు చెప్పాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు అగస్త్యుడు ఎలా నదిని తీసుకొచ్చాడో ఆకాశంగా శివనమూర్తి